మేమే ఓట్లేమని చెప్పినాం. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిందే మేము. ఈ రోజు సమస్య 2022 నుంచి 2026 వరకు నోటిఫికేషన్ రాలేదు. 4 సంవత్సరాలు అంటే 32 నుంచి 36 సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి. అవి ఏజ్ ఇస్తారా ఇయ్యరా? 33 సంవత్సరాలు ఉన్నోడు ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి ఏజ్ ఇస్తారా ఇయ్యరా అని తెలవట్లేదు. మనం 5 రూపాయల భోజనం పోలీసు అభ్యర్థులు తినలేరు. ఎందుకంటే రన్నింగ్ చేయాలి, లాంగ్ జంప్ తూకాలి, షార్ట్ పుట్ చేయాలి. వాడు మానసికంగా దృఢంగా ఉండాలి. ఫుడ్ తినలేక బాదం అవి ఇవి కొనుక్కొచ్చుకోలేక దిల్షుక్ నగర్ లో ఎడ్యుకేషన్ గ్రూపులు కాదు, క్యాంటీన్ ఇది ఏమంటారు మన క్యాటరింగ్ గ్రూపులు ఎక్కువైనాయి. తెలంగాణలో దిల్షుక్ నగర్ లో క్యాటరింగ్ గ్రూపులు అయినాయి. ఎందుకంటే ఇదివరకు ఎట్లా ఉండేది అంటే ఎడ్యుకేషన్ గ్రూప్ ఏ స్టడీ హాల్లో ఏం బాగుంది, ఎక్కడ స్టడీ హాల్ బాగుంది అనేది హైదరాబాద్ నేను వచ్చిన కొత్తలో ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏ క్యాటరింగ్ గ్రూప్ లో ఈ రోజు ఇక్కడ క్యాటరింగ్ ఉంది, ఒక 50 మంది రాండి, ఒక 100 మంది రాండి అని అలా పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అందరికి ఎవరు సమాధానం చెప్పాలి? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదే విద్యార్థులు ఈ రోజు నడి రోడ్డు మీద ఉన్నారు. ఆ ఆత్మ బలిదానాలతో వచ్చిన నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో వచ్చిన మన ద్వారా పేర్లు చెప్పుకొచ్చిన రాజకీయ నాయకులు సెక్రటరియట్ల అసెంబ్లీలలో ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మనమే చచ్చిపోతున్నాం. మనం చచ్చిపోయిన తర్వాత వచ్చిన అధికారాలనే వీళ్ళు అనుభవిస్తున్నారు. మనమే ఇంకా ధర్నా చౌకలో ధర్నాలు చేసుకుంటూ ఇట్నే ఉన్నాం. మనం దీని అందరికి సమాధానాలు ఎవరు చెప్పాలి? ఎవరిని ఎన్నుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎలా తిరగాలి? ఎలా ఓటేయాలి? నమ్మి ఓటేస్తే ఈ విధంగా శిక్షించడం కరెక్టా? ఒక్కరోజు సాయంత్రం దిల్షుక్ నగర్ రాండి, ఇక్కడ ఉన్న మాక్సిమం 90% మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, గ్రూప్స్ అభ్యర్థులే. 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదంటే దానికి కారణం ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్తున్నారు. వాటికి కారణం పరిస్థితులు ఏంది? పండగలకు ఇంటికి వెళ్ళలేక, ఇంటికి వెళ్తే ఆర్థిక పరిస్థితులు, పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వయసు దాటిపోతుంది. ఆ కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టలేక, రోజుకు స్టడీ హాల్ ఫీజులు కట్టలేక మానసికంగా కుంగిపోతున్న ఏడుపు ఒక్కడే అవుతుంది. ఇప్పటికి 15 మంది అభ్యర్థులు చచ్చిపోయారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అసలు ఏం జరుగుతుంది ఏమో అర్థం కావట్లేదు. తెలంగాణలో అసలు రాజ్యాంగ సవరణ ఒకటి చేయాలి. ఏం చేయాలంటే ఈ త్వరలో అనే పదాన్ని అసలు తీసేయాలి తెలంగాణలో నుంచి. త్వరలో అంటే చెప్పు తీసుకొని కొడతామని చెప్పాలి. త్వరలో అనే పదాన్ని ఎవడని ఉపయోగిస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. ఎలక్షన్స్ కరెక్ట్ టైంకి జరుగుతాయి. అన్ని ఎలక్షన్స్ కరెక్ట్ టైం చెప్తారు. మున్సిపల్ ఎలక్షన్ ఈ రోజు వస్తుంటే ఈ రోజు వస్తుందని చెప్తారు. పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు రాదండి? నేను ఏ పార్టీ తరఫున మాట్లాడలేదు, పోలీస్ అభ్యర్థుల కష్టాలు చూసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఇంక్లూడింగ్ నా పరిస్థితి కూడా. అంటే జనవరి 1 నెల 31వ తారీఖు వచ్చిందంటే హాస్టల్ ఫీజు కట్టాలి. హాస్టల్ ఫీజు ఒక రోజు లేట్ అయితే కిందికి భోజనం దగ్గరికి వెళ్తే వాడు అడుగుతాడని భయానికి వాడు లేని సమయంలో ప్లేట్ పట్టుకొని పోవాలి. స్టడీ హాల్లో ఫీజు అడుగుతాడని ఓనర్ లేనప్పుడు పోవాలి. ఏంది కర్మ ఈ కష్టాలన్నీ? దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? అసలుకి ఏంది బాధలేంది? ఓట్లేసినాం, సరే ఆ ప్రభుత్వం బాగాలేదని ఈ ప్రభుత్వానికి ఓట్లేసినాం, ఈ ప్రభుత్వం బాగాలేదని ఇంకో ప్రభుత్వానికి. మరి నిరుద్యోగుల కష్టాలు తీరేది ఎలా? అందరూ వాడుకుంటున్నారు. మన శవాల మీద అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప మనం మాత్రం ఇలా ధర్నాలు, ఈ టెంట్లకు డబ్బులు అడుక్కొని 100 రూపాయలు కొట్టు మీడియా వాళ్ళని బతిమాలుకొని రాండి మనందరూ కూర్చొని ఇప్పుడు పరిస్థితి ఏంది? రావడం పోను ఛార్జీలు ఇక్కడికి రావాలన్న ఛార్జీలు ఎక్కడి నుంచి? బండ్ల పెట్రోల్ ఎక్కడికి వస్తుంది? వాళ్ళకంటే కాన్వాయిలు ఉంటాయి. గవర్నమెంట్ మనం ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు కడతారు. దయచేసి పోలీస్ అభ్యర్థుల కష్టాలను చూడండి. తక్షణ పోలీస్ నోటిఫికేషన్ ఒక 20,000 పోస్టులు వేయండి. అలాగే జీవన నిబంధనలను తొలగించండి. ఏజ్ రిలాక్సేషన్ అసలు ముందుగానే ప్రకటించండి. ఫస్ట్ ఆ బోర్డు ఆంధ్రాని తరిమి కొట్టండి, తీసేయండి, వాడిని తీసేయండి. పూర్ణచంద్రరావు లాంటి వ్యక్తి 2016-18లో ఉన్నప్పుడు ఎలా నియామకాలు జరిగాయి, 2022లో నియామకాలు ఎలా జరిగాయి? గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టు మెట్లెక్కిచ్చిండు. వాడు లాంగ్ జంప్ సమస్యలను రోడ్ల మీద పరిగెత్తించిండు. ఏజ్ రిలాక్సేషన్ ఇక టవర్లు ఎక్కించేలా చేసిండు. కోర్టులో కేసులు ఉండగా రిజల్ట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిండు. ఇన్ని ఇబ్బందులు పెట్టినోడు తెలంగాణకు అవసరమా? ఆంధ్రోలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తెలంగాణ వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాలా? మనం కట్టిన ట్యాక్సులతోటి ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మనల్ని కేసులు ఓడగొట్టాలా? ఎవడు సొమ్ము ఇదంతా? ఎవడు అడిగేవాడు లేడనా? మన సామాన్యులమనా? ఆ బోర్డు చైర్మన్ గాడు మనల్ని ఎందుకు కలవాడు? ఏనాడన్నా పోలీస్ బోర్డు చైర్మన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఒక్క నిరుద్యోగైన పోలీస్ అభ్యర్థి ఫోటో బయటకు వచ్చిందా? 2022 నుంచి వచ్చిందా? వాడు ఎవడు అసలు మనల్ని కలవడానికి? ఎవడు? సీఎంనైనా కలుస్తున్నాం కానీ వాడిని కలవలేకపోతున్నాం. ఎందుకు కలవలేకపోతున్నాం? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా మన వాళ్ళు కలుస్తున్నారు, కానీ పోలీస్ బోర్డు చైర్మన్ ఎందుకు కలవనియట్లేదు? నేను ఒక ఎమ్మెల్యేని తీసుకొని పోతే ఎమ్మెల్యేని కూడా బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే పరుగు పోతుంది. ఇప్పుడు ఇక్కడ జీవో నెంబర్ 40 సమస్యలో అంటే అంత అధికారం ఎవరిచ్చిర్రు? ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా.
కనీసం కొన్ని నోటిఫికేషన్లకి ఏజ్తో సంబంధం ఉన్న నోటిఫికేషన్లు ఉంటాయి. అవి టయానికి రాకపోతే ఇబ్బందులు అవుతాయి. ఒక్కసారి ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి దూకం అంటే అర్థమవుతుంది. లాంగ్ జంప్ రన్నింగ్ ఉరకనాలి, 1600 రౌండ్ ఉరకనాలి, అర్థమవుతుంది. దయచేసి సమస్యలు అనేది ఎవరు పెంచుకోరండి. మేము ఏ పార్టీలు కాదు, సమస్యలు మేము మాట్లాడింది వాస్తవాలా కాదనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆకాష్. మీడియా మిత్రులు అందరూ కొంచెం ఇటు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వెనక వాళ్ళకి కనబడతలేరు, అందరూ పైకి లేస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్, లేకపోతే అటు కూర్చోపోరి, అటుపోయి కూర్చోండి. ఎందుకంటే వాళ్ళకి కనబడతలేదు వెనక వాళ్ళు ఎంత సిన్సియర్గా కూర్చున్నా కూడా వాళ్ళకి ఎవరు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు అందరూ అటు వెళ్ళాలి, అర్థం చేసుకోరు ప్లీజ్. అందరూ కూడా అదే విధంగా మన తొలి వెలుగు అధినేత రగనను పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మేము పడుతున్న బాధలు గాథలు ఎప్పటికప్పుడు మీడియా మిత్రులకు అందించే వ్యక్తి కాబట్టి అన్నను పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సరే టైం లేదు, ఇక్కడ పాటలు కాదు, పొద్దున్న రావాల్సిన పాటలు పాడిన వాళ్ళు. అదే శంభు నాయక్, శంభు బాగా होते శంభు ఓకే. ప్రజాప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. December 7, 2023 దాదాపు ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు వరకు ఒక నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి. జియో 46 వాళ్ళకి ఇప్పుడు న్యాయం చేయలేదు ప్రభుత్వం. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి మేము ఇప్పుడు లాయర్ల చుట్టూ నీడల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మొన్న చెన్నూరు శాసనసభ్యులు వి వెంకటస్వామి గారు, కార్మిక శాఖ మంత్రులు, మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? గత ప్రభుత్వాన్ని ఇచ్చిన నియామక పత్రాలనే మీరిచ్చి మేము ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం. మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఇదే మాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు జియో 46 కేవలం 4 జిల్లాలు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి గల కారణం వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ 48 సీట్లు అక్కడే వచ్చినాయి. కాబట్టిగా అక్కడ వచ్చినాయి కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఒక్కరికి ఒక మంత్రులకు ఏ జియో ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక్కరికి అర్థం కాదు. జియో 46 అంటే ఏ సర్వే నంబర్ అంటారు వీళ్ళు. ఇప్పటి వరకు మేము సుప్రీంకోర్టులో మెట్టెక్కి దాదాపు 2-4 సంవత్సరాలు అవుతుంది, మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కాబట్టిగా ఈ జన సమీకరణ చేసినందుకు ఇంద్రనాయక్ అన్న గారు గత 10-15 రోజుల నుండి కష్టపడుతున్నారు. కుమార్ నాయక్, సోమేష్ యాదవ్, కొడంగల్ రవి అన్న చాలా మంది కష్టపడుతున్నారు. ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు మేము పొద్దున్న 7కి లేచి అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఇది మన కోసం జరిగే మీటింగు. మీరు రాకపోతే జన సమీకరణ ప్రభుత్వం కూడా వాళ్ళకేం ఉండదు, నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తాంలే అనేది ఉంటది తప్ప వాళ్ళకు కూడా ఏంటంటే లైట్ తీసుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ ఒక ఉద్యమం చేసినప్పుడు, ఒక మీటింగ్ కండక్ట్ చేసిన దయచేసి అందరు రావాలి. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చాలా బిజీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీ ఏదో చదువుకున్నారట. మీరు ఇక్కడ చదువుకున్న వాళ్ళకే నోటిఫికేషన్ ఇవ్వకపోతే నువ్వు ఇంకో 2 సంవత్సరాలతో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ వరకు మళ్ళీ వీళ్ళు సంపాదించుకుంటారు మళ్ళీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమకారుడు విఠలన్న కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నందన్న కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉపేందర్ బ్రదర్, మీదేమైనా సందేశం వాల్యుబుల్ గా ఉంటే 2 నిమిషాలే మాట్లాడాలి, ఎందుకంటే మనకి టైం కూడా లేదు. మళ్ళా పోలీస్ మిత్రులు మనల్ని సమయం ఇవ్వాలి. దయచేసి మీడియా మిత్రులు వెనక ఉండకూడదు ప్లీజ్. మీరు ముందుండాలి కానీ వెనక ఉండదు ప్లీజ్. ఇప్పటికే 3 సార్లు చెప్పిన. ప్రసన్న హరికృష్ణ సార్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ నిరుద్యోగ సెలో ఇందిరా పార్క్ అని చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇది కార్యక్రమం తలపెట్టిర్రు. సో ఇక్కడ విచ్చేసినటువంటి ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్ అందరికీ కూడా
గుడ్ ఆఫ్టర్నూన్. నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఒకటే. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా రకరకాల మంత్రులు ఏదో అంటారుగా, పాడిందే పాట పాస్ పనుల సమ్ డాష్ అని చెప్పి ఏడికి పోయినా 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని చెప్తారు. ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నేరుగా ఇందిరా పార్క్ నుంచి ప్రశ్నిస్తున్నా. ఏ డేట్ ఇచ్చారు, ఏ మంత్ ఇచ్చారు, ఏ ఇయర్ ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఇచ్చారు? ఆ 70,000 కాడ లెక్కచారం ఉంటది కదా. టీజీపీఎస్ బోర్డు ఇప్పుడు వాళ్ళు పవర్లు ఉన్నారు కదా. టీజీపీఎస్ చైర్మన్ ఒక ఫోన్ కొడితే 5 నిమిషాలలో సీఎం ఛాంబర్ లో ఒక టేబుల్ పైన పెడతాడు. నేను క్లియర్ గా ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్, ఏ శాఖల ఎన్ని పోస్టులు ఇచ్చారు అని చెప్పి ఇక్కడ క్లియర్ గా కాన్స్టిట్యూషన్ బాడీ నుంచి తీసుకున్నా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 70,000 ఎక్కడ ఇచ్చారు ఒకసారి డేట్ మంత్ తో చెప్పండి. మనం ఫస్ట్ నోటిఫికేషన్ కనుక తీసుకుంటే 15,644 ఏప్రిల్ 22, 20 తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. దాని తర్వాత గ్రూప్ 1 503 పోస్టులు ఇచ్చారు. దాంట్లో 60 పోస్టులు కలిపి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఫిబ్రవరి 19, 2024. మూడో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 1326. దీనిలో కనుక మనం గమనించినట్లయితే 2022 జూన్ 15. నాలుగో నోటిఫికేషన్ డిఏఓ, దాంట్లో మొత్తం పోస్టులు 53. సో ఇక్కడ ఆగస్టు 5, 2022. ఏడబ్ల్యూ 1540 సెప్టెంబర్ 3, 2022. ఏఈ 803 సెప్టెంబర్ 12, 2022. గ్రూప్ 4 8039 డిసెంబర్ 1, 2022. దాని తర్వాత జేఎల్ పోస్టులు 1392 డిసెంబర్ 9, 2022. హెచ్డబ్ల్యూ 581 డిసెంబర్ 23, 2022. గ్రూప్ 2 783 డిసెంబర్ 29, 2022. గ్రూప్ 3 వచ్చేసి 1363 డిసెంబర్ 30, 2022. దాని తర్వాత డిఎల్ ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ 868 ఏప్రిల్ 3, 2023. జేఎల్ ఫిజికల్ డైరెక్టర్, ఇవన్నీ గురుకులాలలో. లైబ్రేరియన్ 2008 పోస్టులు ఏప్రిల్ 5, 2023. పీజీటీ 1276. ఫిజికల్ డైరెక్టర్ స్కూల్లో టీజీటీ, అదేవిధంగా లైబ్రేరియన్ ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఈ టీజీటీ 4006, లైబ్రేరియన్ 436. అదేవిధంగా ఆర్ట్ టీచర్లు 132, క్రాఫ్ట్ టీచర్లు 88, మ్యూజిక్ టీచర్లు 123, డిఎస్సి 5089. ఇవన్నీ కూడా 2023 సెప్టెంబర్ 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. నేను ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాను. మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారు ఏ మాదిరి నేను డేటు, మంత్, ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏదో సభలో ఏడికి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడ ఇవ్వలేదని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడ ఇచ్చారు. టీజీపీఎస్సీ బోర్డు పోయి అడగండి ఏ డేట్ ఇచ్చారు, ఏ మంత్ ఇచ్చారు, ఏ ఇయర్ ఇచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మొత్తం ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏ శాఖలో మొత్తం ఇచ్చారని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 22,245 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లో 10,748 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ లో 15,644 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్ లో 2,373 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో 7,400 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లో 53 పోస్టులు, జ్యుడిషియరీ సిస్టమ్ లో 12 ఈ పోస్టులు వేయడం అనేది జరిగింది. దాంతో పాటు మనం శాతాల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 47,503 పోస్టులు 81% ఉద్యోగాలు ఇస్తే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది 10,000 పోస్టులు. దీంట్లో 18% మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10,000 కూడా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. దీంతో పాటు ఓవరాల్ 2022లో 33,264 పోస్టులు ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2023లో 14,299 పోస్టులు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కేవలం వీళ్ళు 2024లో అరౌండ్ 10,000 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం చదువుకున్న వాళ్ళు చదువుకోలేదు పాపం. ఎవరో వాట్సాప్ లో పెడితే ఒక పిఏనో ఎవరో రాసిస్తే అది రాసి చదువుతారు. మనం చదువుకున్నాం కాబట్టి చెప్తా ఉన్నారు. చదువుకోలేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఇలా చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ మీ దగ్గర ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డు మీ చేతిలో ఉన్నది. 33 జిల్లాలలో కలెక్టర్లు మీ దగ్గర ఉన్నారు. మీకు ఎక్కడ పోయినా 70 అని చెప్తారు. దానికోసం అని ఈ రోజు పర్సంటేజ్ల పరంగా శాతాల
ఇక్కడ శాతాల పరంగా, నేను ఇయర్ల పరంగా, శాఖల పరంగా ఏ శాఖలు ఎన్ని ఇచ్చారని చెప్పినా, రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే ఇందిరా పార్క్ రండి, చర్చ ఇక్కడ పెట్టండి. మనం మేము ఇప్పుడు ఇచ్చిన డేటా కాదు, మీరు 70,000 ఏ మంత్ ఏ డేటా ఏ శాఖలు ఇచ్చారో చెప్పాలి. ఈ ప్రధాన ఉద్దేశం ఇది. దయచేసి ఎక్కడ పడితే అక్కడ ప్రతి మీటింగ్ లో 70,000 అంటే సిగ్గుపడాలి. రెండో అంశం ఏంటంటే 10,000 కూడా ఏమి ఇవ్వలేదు. మీరు ఇచ్చింది కేవలం 0. ఎందుకంటే గ్రూప్ ఫోర్స్ లో బ్యాక్లాగ్ పోస్టులు 3,000 దాకా ఉన్నాయి, గురుకులాలలో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి, కానిస్టేబుల్ లో బ్యాక్లాగ్ పోస్టులు ఒక 2,000 దాకా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మోర్ దెన్ 10,000 అంటే మీరు 10,000 ఇచ్చారు, 10,000 తీసుకోరు అంటే మీరు ఇచ్చింది 0. మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలా. సిగ్గు లేకుండా మాట్లాడితే నైతిక విలువలు ఉండవు. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేసే దమ్ముంటే రాజకీయాలు చేయండి. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేయకపోతే ఇంట్లో కూర్చొని భజన చేసుకోండి. కానీ బజార్లకు వచ్చి ఏ మీటింగ్ లో పడతా ఆ మీటింగ్ లో చెప్తా అంటే నిరుద్యోగులు ఇక్కడ అందరూ కూడా ఆకలితో ఉన్నారు. వీళ్ళు మాత్రం ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో వాళ్ళను ఇదే ఇందిరా పార్కు దగ్గర నడి రోడ్డు పైన నిరుద్యోగుల గురించి తక్కువగా మాట్లాడితే వాళ్ళని తొక్కితే నవరంధ్రాల నుంచి పేగులు బయటకు వస్తాయని చెప్తున్నా. ఈ విషయంలో నిరుద్యోగులు ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేవు. ఇదేదో ఫేమస్ అయితే కాదు. దయచేసి ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా గౌరవించి నిబద్ధతతోని మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేది దీని ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కొడంగల్ వాసి అయిన కొడంగల్ బిడ్డ కొడంగల్ రవి మాట్లాడాలని కోరుతున్నాము. ఎందుకంటే ఆయన మాత్రం చెప్పగలుగుతారు వాళ్ళ సీఎం గురించి బాగా.